హాయ్ అండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. మీరెలా చేసుకున్నారు పూజ? చాలా బాగా చేసుకున్నారా? గుళ్ళకి కూడా వెళ్లారా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నాకైతే మాత్రం ఆ రోజు హాఫ్ డే మొత్తం సూర్యభగవానుడి దర్శనం అయితే ఫుల్‌గా అయింది. ఎందుకంటే బయటే గడిపాననమాట అలాగన్నా. నేనైతే పూజ చాలా మంచిగానే చేసుకున్నాను. నాకు సాటిస్ఫాక్షన్‌గా అనిపించిందనమాట. మేము ఈ సంవత్సరం ఎప్పుడు పూజ అయితే చేసుకోలేదు. చాలామంది మా సైడ్ ఉండే బ్రాహ్మిన్స్, కాముట్లు అయితే చిక్కుడుకాయలు, చిక్కుడాకులు, ఇంకా రేగిపళ్ళు తెచ్చి చాలా చాలా తతంగం పూజ ఉంటుంది. పూజ విధానం నాకు అంతగా ఐడియా లేదు. నాకు తగ్గట్టుగా నేను సింపుల్‌గానైతే చేసుకున్నాననమాట. 4 గంటలకు లేద్దామని చెప్పి 5 గంటలకైతే లేచాను. లేచిన వెంటనే టీ కంపల్సరీ మనకి. అందుకని చెప్పి టీ అయితే తాగేసాము. తాగేసిన తర్వాత బావ డ్యూటీకి వెళ్ళిపోయినారు. నేను ఇంకా గిన్నెలు అయితే తోమేశాను. కొంచెం గిన్నెలే ఉన్నాయి. రాత్రే కొంచెం తోమేశాను. ఇంకా స్టవ్ అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని ఇల్లంతా తుడిచేశాను. తుడిచేసిన తర్వాత ఇల్లు మొత్తం ఒత్తేసాననమాట. పూజ గదిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటి ముందు చిన్న ముగ్గయితే వేసుకున్నాను. రథం ముగ్గు సింపుల్‌గానే వేసుకున్నాను. ముందు రోజు నుంచి అంత ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేదు. ఏమి తెచ్చుకోలేదనమాట. ఇంకా చేద్దాము అనే థాట్ ఉంది కాబట్టి ఇంకా తొందరగా లేచి ఇలా అయితే చేసుకున్నాను. ఫస్ట్ నుంచి నేను ఏ పని అయితే అనుకున్నానో ఆ రోజైతే మాత్రం ఆ పని చేశాననమాట. అంటే నేను ఒక్కదాన్నేనే. అది పెద్ద అచీవ్‌మెంట్ ఏంటక్క అని అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం పెద్ద అచీవ్‌మెంటే. ఎందుకంటే నేను ఎప్పుడూ పాలైతే పొంగించలేదు ఇలాగా. ఈసారి ఇలాగ పొయ్యి పెట్టి పాలు పొంగిద్దాము, పరమాన్నం చేద్దాము అని అనుకున్నాము. చెప్పేటప్పుడు ఎంచో సరేలే అని మా బావ వెళ్ళిపోయాడు డ్యూటీకి. ఇంకా కర్రలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి నాకైతే అర్థమే కాలేదు. ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్న అట్ట ముక్కలు అలానే కర్రలు 4 తెచ్చుకున్నాను నేనేని. ఇటుకలు కూడా మేము ఇంట్లో దిగేటప్పుడు ఇటుకలు మేడపైన ఉన్నాయి. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా వాటికే బొట్లయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా ఇత్తడి గిన్నె ఉంది కదా, ఆ ఇత్తడి గిన్నెకి మంచిగా పసుపు రాసి బొట్టయితే పెట్టుకున్నాను. కిందన మా ఇంటి కిందన మా అమ్మ వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే కంపల్సరీగా పద్ధతి ప్రకారం చేస్తారనమాట. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు. మా అమ్మ మంచిగా పిడకలన్నీ సేకరించింది. ఒక 4 పిడకలు ఇవ్వు మా అమ్మ అంటే ఇచ్చింది. ఇంకా పైకి ఎక్కుతూ, దిగుతూ, ఎక్కుతూ, దిగుతూ నేనైతే ఆ పాలైతే మంచిగా పొంగించేసి పరమాన్నం అయితే చేసేసాను. నేను అనుకున్నాను మంట వస్తుందా రాదా, పాలు పొంగుతాయో లేదా, అసలు పరమాన్నం వరకు ఎందుకు, మా అమ్మ అన్నది పరమాన్నం వరకు అవ్వదమ్మా పాలైతే పొంగుతాయి కానీ అన్నది. నేను కూడాను ఏంటి కర్రలు లేవు ఏం లేవు, ఇన్ని తక్కువ కర్రలతో ఏం పాలు పరమాన్నము నా తలకాయ అనుకున్నాను. కానీ అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఉన్న 4 కర్రలతోటి ఇంకా అలానే ఒక చిన్న అట్ట ముక్కతోటి పాలు పొంగించాను. అలానే పరమాన్నం కూడా చేసేసాననమాట. కానీ ఆ రోజు ఇత్తడి గిన్నె కన్నా మట్టిది కుండ తెచ్చుకొని కొంచెం పెడదాము అని అనుకున్నాను. అదొకటే అవ్వలేదు. కానీ ఇది అయితే మాత్రం చాలా భలే అనిపించిందనమాట. ఆ సూర్యభగవానుడు పైనుంచి తదాస్తు అన్నట్టు ఇక్కడ కింద నుంచి నేను ఈ పని చేస్తూ కూర్చొని చాలా చాలా అంటే చాలా ముచ్చటేసింది నాకైతే మాత్రం. ఇంకా ఆ రోజు పరమాన్నం గరిటె పెట్టకూడదు అంట. మా బావ డ్యూటీకి వెళ్ళే ముందు కూడా చెప్పారు. గరిటెతో కలిపేసావు అలవాట్లో పొరపాటు అయ్యి అన్నారు. చెరుగుతోనే కలపాలి అని చెప్పారు. సరే నాకు గుర్తుందిలే అని చెప్పాను. ఇంకా చెరుకు ముక్క కూడా తీసుకోవడానికి కిందకి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. కిందకి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ మంట ఆగిపోతుందేమో, ఆగిపోతే మళ్ళీ చేయాలేమో అని ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ పైకి రావడము, కిందకి వెళ్ళడము. అంటే అన్ని వస్తువులు ఏం లేవు. ఫస్టే తెచ్చేసుకొని పెట్టుకుందాం అని అనుకున్నాను. మరి కానీ మంట వస్తుందో రాదో, మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ అవన్నీ తీసుకురావాలి ఏంటి, మంట బాగా వస్తే అప్పుడు అన్నీ తెచ్చుకోవచ్చు అని అనుకున్నాను. సక్సెస్ఫుల్గా మంచిగా అయ్యిందనమాట. అంటే ఇదొక పెద్ద విచిత్రం ఏం కాదు. కానీ నేను బయటికి వెళ్ళలేక కర్రలు 4 తెచ్చుకోలేక ఆ రోజు పిల్లల్ని మార్నింగ్ కరాటే క్లాస్ తీసుకెళ్ళి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ కరాటే క్లాసు 12:30 అయ్యింది. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని తినిపించి వాళ్ళని చూసుకొని చాలా అలసిపోయాననమాట ఆ రోజు మాత్రం. ఆ రోజు అలసిపోయినా సరే ఇది మాత్రం నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఎప్పటి నుంచో చేద్దాము అని అనుకున్నాను ఇలాగా. అందుకే ఈరోజైతే ఇలా చేసుకున్నాననమాట. నాకు తగ్గట్టుగా సింపుల్‌గన్నా. ఇంకా అలానే ఇంట్లోనే పాలు పొంగించలేదు కదా అని చెప్పి ఇంట్లో కూడా స్టవ్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్నాను కదా, బొట్లు కూడా పెట్టుకున్నాను. సరేలే అని చెప్పి ఇంట్లో కూడా కొంచెం పాలైతే పొంగించుకున్నాను. ఇంట్లోని పాలు పొంగిస్తే మంచిది కదా అని చెప్పి. నాకు అన్ని పద్ధతులు అలాంటివి ఏం తెలియవు కానీ ఇలా ట్రెడిషనల్‌గా ఏవైనా చేయాలంటే భలే సరదాగా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్ట్ కూడా నాకు.
ఇప్పుడు పొంగిన పాలు కన్నా పైన నేను కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు పొంగిన పాలు నాకు చాలా సాటిస్ఫాక్షన్‌ని, చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఇంకా ఆ రోజు ఇంకేం వండుకోలేదు. అన్నమును, పరమాన్నం చేశాను. అలానే టమాటా పప్పు వండాను. అప్పడాలైతే వేచానండి. మీకెలా అనిపించింది ఈ వీడియో?